నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. కాన్‌స్టిపేషన్ అండి. మలబద్ధక సమస్య. ఇదొక భయంకరమైన సమస్య. దీనివల్ల మనకేంటంటే ఒక నెగ్లిజెన్సీ వల్ల వచ్చే సమస్య ఇది. మనం ప్రతిరోజు మార్నింగ్ లేచి మొత్తం లోపల ఉన్న మలంతా క్లీన్ చేయాలి. కానీ ఏం చేస్తున్నాం? లేట్‌గా లెగడం, ఫాస్ట్‌గా వర్క్‌కెళ్ళిపోవాలని చెప్పి ఈవినింగ్ ఎళ్దాంలే, రేపెళ్దాంలే, ఎల్లుండెళ్దాంలే. కొంతమంది మరీ విచిత్రంగా మొబైల్ తీసుకెళ్ళి వాష్‌రూమ్‌లోకెళ్ళి కూర్చొని ఒక 10, 20 ఒక గంట సేపు కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ నరాల బలహీనత రావడమే కాకుండా అండ్ 100% వీళ్ళలో క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో పాటు పైల్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మలబద్ధక సమస్య, కాన్‌స్టిపేషన్ అనేది మనం మన చేతులారా చేసుకుంటున్న సమస్య. 100% ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఆకుకూరల్లో మంచిగా ఫైబర్ ఉంటదండి. దాంతో పాటు మోర్ న్యూట్రిషన్ ఉంటది. మనం లోపల నుంచి లోపలికి ఎలిమినేట్ చేయాల్సింది స్టమక్‌లో ఉండిపోయి, అది బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోయి, ఆ బ్లడ్ అనేది ఆక్సినేటెడ్‌గా మన శరీర అవయవాలకన్నిటికి సప్లై అవుతుంటే, ఏ అవయవంలో కూడా ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తుంటారు. లైక్ లివర్ ప్రాబ్లమ్ ఉంటది వీళ్ళలో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల సమస్యలు ఫేస్ చేస్తుంటారు. సో, చిన్న సమస్య అని జెప్పేసి వదిలేసి, పెద్ద సమస్య కింద కన్వర్ట్ అయితే బాధపడేది మీరే కాబట్టి, 100% మంచిగా ఫైబర్ ఫుడ్, మంచిగా జామకాయలు తీసుకోండి, బీట్రూట్ కర్రీస్ తీసుకోండి, మంచిగా ఆకుకూరలు తీసుకోండి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ బొప్పాయికాయ అద్భుతంగా పనిచేస్తది కాన్‌స్టిపేషన్‌కి. బొప్పాయికాయ తెప్పించుకొని రోజు ఒక చిన్న గిన్నెడంత తీసుకోండి. ఈవినింగ్ 4-5 మధ్యలో. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఈరోజంతా తిన్న ఫుడ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం ఫ్లష్ అయిపోతది. మీరు ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నా. హెల్తీ పర్సన్ 1-2 మినిట్స్‌లో మొత్తం లోపల ఉన్న ఫ్లష్ అంతా తీసేస్తారనమాట. అన్‌హెల్తీ పర్సన్స్ 15, 20, 30 మన గంట సేపు పడుతుంది మోషన్ ఫ్లష్ చేయడానికి. అది కూడా చాలా టైట్‌గా ఉండడం వల్ల, చాలా ప్రెషరైజ్ చేసి చేయడం వల్ల ఈ మొలల ప్రాబ్లమ్స్, పైల్స్ అంటారు చూడండి. ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంటారు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఇట్ లీడ్స్ టు సో మెనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ అండి. కాబట్టి మనం తొందరగా లెగడము, తొందరగా పడుకోవాలి ఫస్ట్. మనం తొందరగా పడుకుంటే తొందరగా లెగుస్తాం. లేచిన తర్వాత నీట్‌గా బెల్ కొట్టినట్టు చెప్తున్నాను కదా! ప్రతిరోజు ఒకరోజు జామకాయలు, రోజుకు 2 జామకాయలు తీసుకోండి. 2 జామకాయలు తీసుకోవడం వల్ల హై ప్రోటీన్. ఇప్పుడు ప్రోటీన్ అంటే నాన్ వెజ్, ఎగ్సే ఇవి పప్పులే అనుకుంటున్నాం కదా! హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కలిగి ఉన్న ఫ్రూట్ ఏదైతే ఉందో అదే జామకాయ. మనం జామకాయ తీసుకోండి. 1 లేదా 2 జామకాయలు ప్రతిరోజు. ఆ బొప్పాయి కాయ ఉంటది కదా! బొప్పాయి కాయని మంచిగా కట్ చేసేసుకోండి. డైలీ మనం ఈరోజు జామకాయ తిన్నామా, నెక్స్ట్ రోజు బొప్పాయి కాయ తీసుకోండి. అలా తీసుకోండి. హెల్తీగా చెప్తున్నానండి. అండ్ 100% వీళ్ళలో ఏ సమస్య ఉన్నా కాన్‌స్టిపేషన్ అనేది మోర్ డేంజరస్ ఇష్యూ. అంటే తగ్గించుకోవాలంటే మాత్రం వాటర్ ఇంటేక్ ప్రాపర్‌గా ఉండాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువుండాలి. ఫ్రూట్స్ ఎక్కువుండాలి. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ యోగా మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకోవాలి. ప్రతిరోజు 1 అవర్ యోగా చేయండి. 1 అవర్ యోగా చేసుకోవడం వల్ల బాడీలో ప్రతి జాయింట్‌కి, ప్రతి మజిల్‌కి, ప్రతి నర్వ్‌కి మూవ్‌మెంట్ ఉంటది. సో, లోపల ఉన్న ఫ్లష్ అంతా మన పొట్ట మీద ప్రెషర్ పెట్టి పవనముక్తాసనం అంటే ఐడియా ఉందా? ధనురాసనం అంటే ఐడియా ఉందా? అద్భుతమైన ఆసనం అండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మన మలాసన్ అంటారు. మనం ఇండియన్ వాష్‌రూమ్స్‌లో కూర్చోవడం ఎలాగో ఆపేసాం. అందరూ వెస్టర్న్ వాష్‌రూమ్స్‌కెళ్ళిపోయారు. దానివల్లే ఈ రకమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 10 మందిని తీసుకుంటే దాంట్లో 9 మంది ఇబ్బంది పడుతుంటారు. కాన్‌స్టిపేషన్ అని ఏదో ఒక ఇష్యూతో మోషన్‌కి సంబంధించిన ఇష్యూతో. అది రాకుండా ఉండాలంటే ఇంతకుముందు మన కాలంలో ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే మలాసన్‌లో మోషన్ అనేది పాస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మలాసన్‌లో కాదు కాళ్ళు కిందకి దింపేసాం. కూర్చోవడం, మొబైల్ పట్టుకోవడం, చూస్తా కూర్చోవడం. కాబట్టి మలాసన అనేది అద్భుతంగా పనిచేస్తది. మార్నింగ్ లేచిన వెంటనే ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఉంటదో మలాసనలో కూర్చొని మంచి గోరువెచ్చని వాటర్ రాగి చెంబులో ఏసుకొని మంచిగా ఒక గ్లాసు, 2 గ్లాసులు వాటర్ తాగి మలాసనలో కూర్చొని చేసి తాగుతాం కదా! మళ్ళీ ముందుకి వెనక్కి వాక్ చేయండి. అండ్ లఘు శంఖ ప్రక్షాళన అంటారు యోగాలో. వారానికి ఒక్కసారి అలా చేసుకోవడం వల్ల మోషన్ సాఫ్ అవుతది. స్టమక్ ఫ్రీగా ఉంటది. ఇసోఫేగస్ ఫ్రీగా ఉంటది. తిన్న ఫుడ్ ఈజీ డైజెషన్ అవుతది. బాడీ యుటిలైజేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫుడ్ తినాలి. హెల్తీగా ఉండాలంటే మాత్రం మనం ప్రతిరోజు యోగా చేసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే మాత్రం మనకి కాన్‌స్టిపేషన్, పైల్స్, ఫిస్టులా ప్రాబ్లమ్స్, ఫిషర్స్ అని చెప్పేసి రకరకాల సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. వాటితో వచ్చిన మన అధిక బరువు గానీ, బీపీ, షుగర్‌లు గూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు అదేదో నార్మల్ సమస్య అని చెప్పి వదిలేయకుండా ఒకరోజు పెద్ద సమస్యగా మారినప్పుడు, ఆ పెద్ద సమస్యగా మారినోళ్ళకి తెలుస్తది ఈ సమస్య ఏంటనేది. అది చిన్నగా ఉన్నప్పుడు ఎవ్రీడే మోషన్‌కెళ్ళకపోతే రెగ్యులర్‌గా మోషన్‌కెళ్ళండి. అండ్ ప్రతిరోజు వాటర్ బాగా తీసుకోండి.
ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిగురు పదార్థంతో నీట్‌గా మోషన్‌కి వెళ్ళిపోతారు. ఏ సమస్య ఫ్యూచర్‌లో రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కాన్షియస్‌గా ఉండండి. ఎవ్రీడే మోషన్‌కి వెళ్తున్నామా లేదా? ఎంతసేపు వెళ్తున్నాము? ఎంత లేట్ అవుతుందా? సో, కాబట్టి ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చేమో, మనం వాటర్ సరిగ్గా తాగట్లేదేమో, ఫ్రూట్స్ సరిగ్గా తీసుకోవట్లేదేమో అని చెప్పి మనకు మనమే స్వతహాగా డయాగ్నోస్ చేసుకోవాలి. మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తిని, మనం లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే ఫస్ట్ మోషన్‌కెళ్ళి పాస్ చేయాలి. వితిన్ 2-3 మినిట్స్‌లో మోషన్ నీట్‌గా ఫ్లష్ చేయాలి. దే ఆర్ వెరీ హెల్తీ పర్సన్స్. కాబట్టి ఇలా చేసుకుంటూ, మంచిగా ఫుడ్ తీసుకుంటూ, హెల్తీగా ఫిజికల్ యాక్టివిటీ 1 అవర్ చేసుకోండి. మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్కారం.